హలో ఫ్రెండ్స్, మేము జర్మనీలో కొత్త జంట. వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ వెకేషన్ ఇన్ నెదర్లాండ్స్. డే 3లో మేమొచ్చేసి కాయికెన్హోఫ్‌కి వెళ్ళాము. కాయికెన్హోఫ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, తులిప్స్ ఉండే ప్లేస్. నెదర్లాండ్స్‌లో తులిప్స్ ఉండేది కాయికెన్హోఫ్‌లోనే. ఈ ప్లేస్‌ని గార్డెన్ ఆఫ్ యూరోప్ అని గూడా అంటారు. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గార్డెన్. అండ్ అలానే ఇక్కడైతే 7 మిలియన్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయంట. లిటరల్లీ కైండ్ ఆఫ్ బొటానికల్ గార్డెన్ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఫ్లవర్స్‌తో ప్లేస్ అంతా అద్దిరిపోయింది. చూడటానికి కన్నుల పండుగలా ఉందసలు. ఎన్ని ఫోటోస్ దిగినా, ఎన్ని వీడియోస్ తీసుకున్నా అయితే నాకైతే అస్సలు సరిపోవట్లేదు. అంత బాగుందనమాట ఈ ప్లేస్. కుదిరితే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. నెదర్లాండ్స్‌కి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్‌నైతే అస్సలు మిస్ అవ్వరు. అండ్ మేమైతే జర్మనీ నుండి స్పెషల్‌గా వచ్చింది వీటిని చూడ్డానికే. అందుకే కరెక్ట్‌గా ఏప్రిల్ టైంలో వచ్చామనమాట. ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయేంత వరకు ఫోటోస్ అయితే దిగేసి డేని ఎండ్ చేసేసాము. ఆ తర్వాత మేము స్టే చేసే ఎయిర్‌బిఎన్‌కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్‌గా తిరగాలి గదా! డే 4లో మేమొచ్చేసి రోటర్‌డామ్‌కి వెళ్ళాము. రోటర్‌డామ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆర్కిటెక్చర్. ఇక్కడ హౌసెస్ అయితే ఒక యాంగిల్‌లో టిల్ట్ అయ్యి భలే ఉన్నాయి. ఇంత చిన్న హౌసెస్ లోపల ఎలా ఉంటుందో చూద్దామని ఎక్సైటింగ్‌గా అందరం కలిసి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. వీటినైతే క్యూబ్ హౌసెస్ అంటారంట ఇక్కడ. ఈ క్యూబ్ హౌసెస్ లోపల ఎలా ఉందో మాతో పాటు మీరు గూడా చూసేయండి. స్టెప్స్ దగ్గర చూసారా ప్లేస్ ఎంత చిన్నగా ఉందో. మాక్సిమం 1 పర్సన్ మాత్రమే ఎక్కగలరు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే కనిపించింది. ఈ క్యూబ్ హౌసెస్ రొటర్‌డామ్ ఆర్కిటెక్చర్ ఒక మంచి పెయింటింగ్ రూపంలో చూపించారు. లిటరల్లీ రొటర్‌డామ్ సిటీనే డ్రా చేశారు పెయింటింగ్‌లో. హౌస్ అనగానే మనకు గుర్తొచ్చేది కిచెన్, హాల్, బెడ్‌రూమ్స్, బాత్రూమ్స్, టెర్రస్ ఎలా అయితే ఉంటుందో, ఈ చిన్న యెల్లో క్యూబ్ హౌసెస్‌లో కూడా సేమ్ అలానే ఉంది. ఇంత చిన్న హౌసెస్‌లో ఇవన్నీ భలే మేనేజ్ చేశారు కదా! నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఇదొచ్చేసి కిచెన్ అనమాట. స్టవ్, చిమ్నీ, షింక్, వాష్ బేసిన్ ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి. ఇంకా కబోర్డ్స్ అండ్ ఇదొచ్చేసి బాత్రూమ్. అందుకే కంప్లీట్ మిర్రర్‌తో ఇచ్చారు. అండ్ బాత్రూమ్‌లో గూడా ఒక పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. పక్కన చూసారా? ఈ మిర్రర్ బాత్రూమ్‌లో మేమందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బెడ్‌రూమ్ అనమాట. ఇక్కడ బెడ్‌రూమ్ చూసారా? ఎంత చిన్నగా ఉందో. ఒక చిన్న బెడ్ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ గూడా ఉంది పక్కనే. అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి టెర్రస్ అనమాట. ఇలా ఉంటుందనమాట క్యూబ్ హౌస్. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి ఈ క్యూబ్ హౌస్ గురించి. అండ్ తర్వాత మేమొచ్చేసి అందరం కలిసి లంచ్ అయితే చేసాము. ఒక ఇండియన్ రెస్టారెంట్ చూసుకొని రోటర్‌డామ్ మాల్‌లో. లంచ్ అయిపోగానే అందరం కలిసి మళ్ళీ ఆమ్స్టర్డామ్ సిటీ సెంటర్‌కైతే వచ్చేసాము. ఆమ్స్టర్డామ్‌లో కెనాల్ క్రూయిజ్ చాలా ఫేమస్ అనమాట. అండ్ మేము ఈ క్రూయిజ్ ఎక్కేలోపు 3 టైప్స్ ఆఫ్ వెదర్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఒక ప్లేస్‌లో కార్ పార్క్ చేసి ఇక్కడికి వాక్ చేస్తున్నప్పుడైతే సన్నీగా ఉంది. ఆ తర్వాత టికెట్ తీసుకోవడానికి లైన్‌లో నిల్చున్నప్పుడైతే క్లౌడీగా మారింది వెదర్. అండ్ నెక్స్ట్ బోట్ ఎక్కగానే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది నార్మల్ రెయిన్ గూడా కాదండోయ్, వడగళ్ళ వాన లిటరల్లీ. ఈ క్రూయిజ్‌లోకి ఫస్ట్ మా బ్యాచే ఎంటర్ అయిపోయింది. అండ్ ఎవరికి నచ్చిన ప్లేసెస్‌లో వాళ్ళు కూర్చున్నారు. ఫస్ట్ బ్యాచ్ అయ్యేసరికి లిటరల్లీ మొత్తం ఖాళీగానే ఉంది చూడండి. జర్మనీలోనే అనుకుంటే నెదర్లాండ్స్‌లో దారుణంగా ఉంది వెదర్ అయితే. ఎప్పుడు వర్షం పడుతదో తెలీదు. ఎప్పుడు సన్నీగా మారిద్దో తెలీదు. ఎప్పుడు విండీగా ఉంటుందో తెలీదు. క్లైమేట్ అయితే సో అన్‌ప్రెడిక్టబుల్ ఆమ్స్టర్డామ్‌లో. ఇక్కడ జనాలు ఎలా ఉంటున్నారో ఏమో! ఓహ్ మై గాడ్! ఈ కెనాల్ క్రూయిజ్ టైం వచ్చేసి 1 అవర్ అనమాట. చక్కగా లోపల కూర్చొని గైడ్ ఆమ్స్టర్డామ్ హిస్టరీ అండ్ ప్లేసెస్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ 1 అవర్ టైం ఎంత ఫాస్ట్‌గా గడిచిందో అస్సలు అర్థం కాలేదు. చూసారా? మేము లోపల ఉన్నప్పుడు డబుల్ రెయిన్‌బో వచ్చిందనమాట. ఎంత బావుందో! ఫోటో తీసుకోవడానికి కుదరలేదనుకోండి. ఎందుకంటే ఇది క్లోజ్డ్ క్రూయిజ్ అనమాట. అందుకే వీలైనంత తీసేసుకున్నాము.
ఈ ప్లేస్‌కి ఒక స్పెషాలిటీ ఉందనమాట. ఇక్కడ చూసారా కంప్లీట్ ఒక టోటల్‌గా 7 బ్రిడ్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మాత్రమే 7 బ్రిడ్జెస్ కనిపిస్తాయంట. ఇంకా వేరే ప్లేస్ ఎక్కడి నుంచి కనిపించదు. అండ్ తర్వాత వెదర్ సపోర్ట్ చేయకపోయేసరికి పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయలేదు. అండ్ డే 5కి వచ్చేసి రిటర్న్ టు జర్మనీ. సో, మా ఈ ఈస్టర్ హాలిడేస్‌లో మేమైతే అందరం 4 ఫ్యామిలీస్ కలిసి ఇలా చక్కగా ఎంజాయ్ చేశాము. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.